నమస్తే. వెల్కమ్ టు డీవీఎస్ టు టాక్స్ బై శ్రావణి. అందరూ బాగున్నారండి? నేను కొన్ని రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు హెల్త్ బాగోలేక. సో, దాని గురించి గ్యాప్ వచ్చింది. ఏమనుకోవద్దు. అలాగే ఈరోజు ఒక మంచి కొటేషన్‌తో ఈ డే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బి నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ పవర్స్ వితిన్ యూ. ఎవేక్ అండ్ ఎరైజ్. ఈ కొటేషన్ ఎవరు రాసారో చెప్పగలరా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరు రాసారో ట్రై చేయండి చెప్పడానికి. సో, దీని మెయిన్ మీనింగ్ ఏంటి? బి నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. దేనికి కూడా నువ్వు భయపడకు. ఆల్ పవర్స్ వితిన్ యూ. అన్ని శక్తులు కూడా నీలోనే ఉన్నాయి. ఎవేక్ అండ్ ఎరైజ్. లేచి ఒక అడుగంటూ ముందుకు వెయ్యి. గమ్యాన్ని చేరుకో. అప్పుడు నువ్వు ముందడుగు వేయగలుగుతావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన నిత్య జీవితంలోనండి చాలా చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాము. చేయలేమేమో అనుకుంటాము. అరే, పక్క వాళ్ళు చాలా చేస్తున్నారే, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఏదో ఒక టైంలో, సర్టెన్ టైంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి ఫేస్ చేస్తూనే ఉంటారు. స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో, ఎవరైనా సరే, దేనికైనా సరే భయపడకుండా ముందుకు వెళ్తే కనుక సక్సెస్ అనేది అంత చెయ్యలేని విషయం అయితే కాదండి. సక్సెస్ అనేది ఒకే రోజులో వచ్చేసేదు. అర్థమవుతుందా? ఒక డేలో రాదు. ఎంతో కఠినమైన పరీక్షలు వస్తూ ఉంటాయి. వాటిని మనం ముందుకు వెళ్తూ చేయగా ఎప్పుడు కొంతమందికి ఒక 1 ఇయర్‌లో వస్తుంది. కొంతమందికి ఒక 10 ఇయర్స్‌లో వస్తుంది. కొంతమందికి లైఫ్ టైం పట్టొచ్చు. బట్ సక్సెస్ అనేది మటికి గ్యారంటీ అండి. అది ఎప్పుడు అనేది చెప్పలేం గానీ రావడం అయితే పక్కా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకంటూ బౌండరీస్ పెట్టేసుకోకూడదు. నేను ఈరోజు ఇలా చేయలేకపోయాను, అరే ఇంకా 10 రోజులైనా నా పని ఇలా సక్సెస్ కాకుండా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఏమో, ఇట్ విల్ బీ హ్యాపెండ్ అండి. ఒక్కొక్కసారి కొన్ని రోజులు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇలా పడుతూనే ఉంటుంది టైం అనేది. దాన్ని మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండేది ఏంటి? కేవలం చెయ్యాలి అనే సంకల్పం మాత్రమే. మన చేతిలో ఉండేది ఏంటి? కేవలం మనం చెయ్యడం మాత్రమే. మనం చేస్తూ ఉంటే ఆ పని అనేది ముందుకు అలా అలా జరుగుతూనే ఉంటుంది. అదే కాకుండా అలా వదిలిపెట్టేసామనుకోండి, ఆ పని అలానే ఉంటుంది, మనం ఇలానే ఉంటాం. ఏమీ చేయకుండా, నేను అంతకుముందు కూడా చెప్పాను, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని. అంటే ఏమీ చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదా! జీరోగా ఉండిపోతే వాల్యూ ఉండదు కదా! దాని పక్కన ఏదో ఒక నెంబర్ యాడ్ అవ్వాలి కదా! 1, 2, 3 ఏదో ఒకటి నెంబర్ యాడ్ అవ్వాలి కదండీ! సో, అలాగా మనం చేస్తూ వెళ్తూ ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఈ విషయాంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫేస్‌బుక్‌లోనే ఎక్కడో చూసానండి ఒక చిన్నది న్యూసు. ఏంటంటే, ఒక అక్కడ వాళ్ళ విషయాలు నాకు పర్సనల్‌గా చెప్పడం ఇష్టం లేదు. సో, అందు గురించి ఒక ఎం వెల్ ఎంప్లాయిడేనండి ఆయన. గవర్నమెంట్ ఎంప్లాయే. ఏదో లోన్ తీసుకున్నారట. హౌస్ కోసం లోన్ తీసుకుంటే ఒక 90,00,000 ఎంతో ఖర్చయిపోయిందట. ఆహ్, అప్లై చేశారు. ఇల్లు వస్తుంది కదా! తర్వాత లోన్ పెట్టి, ఈఎంఐలు పెట్టి నెమ్మదిగా రికవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నారట. తీసుకుంటే అది మరి ఎక్కడ ఫెయిల్యూర్ అయిందనేది తెలీదు. మరి ఎందుకనేది తెలీదు. సో, ఈయన ఇంకా అయ్యబాబోయ్ అని చెప్పేసి భయం పెట్టేసుకొని ఆయన ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారట. ఇద్దరు పిల్లలండి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. రీసెంట్‌గానే జరిగిందిది. సో, ఇప్పుడు చూడండి, డబ్బనేది అంత 90,00,000 అనేది కట్టలేడు అన్న విషయం ఆయనకు ముందే తెలుసు. అవునా కాదా? ఒక రోజులో వచ్చేస్తుందని ఆయన అనుకోలా. ఈఎంఐ ప్లాన్ చేసుకున్నారు. ఓకే. అనుకున్నాడు. కాకపోతే రాలేదు. ఒకరి బ్యాంక్‌లో కాకపోతే ఇంకొక బ్యాంక్‌లో ట్రై చేయాలి. లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరైనా తీసుకొని ఎట్లో అట్లా రొటేషన్ చేసి మొత్తం మీద అయితే ఒకేసారి కట్టలేడు కదా! ఆయనకైతే చక్కగా స్టాండర్డ్ జాబ్ అయితే ఉంది గదండీ! ఆ లోన్ ఒక్క విషయం గురించి తలుచుకొని భయపడిపోయి ఆయనతో పాటు ఆయన మిసెస్ ఇద్దరు ఎందుకలా చేసుకున్నారనేది నాకసలు చాలా బాధ అనిపిచ్చిందండి. ఆ వెనకాల పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పండి? పాపం వాళ్ళు ఏం అన్యాయం చేశారు వాళ్ళకి? ఎవరు చిన్న చిన్న పిల్లలండి. ఒకళ్ళకేమో 4 ఇయర్స్ అనుకుంటా. ఇంకొక బాబుకి 8 ఇయర్స్ ఎంతో చిన్న పిల్లలు. వాళ్ళకి ఎంత కెరీర్ ఉందండి. వీళ్ళు మనకి ఎలా ఉంటుందంటే ఆ టైంలో డిప్రెషన్‌లోకెళ్ళిపోతారనమాట. ఏంటి ఇంకా ఆ నిమిషంకి ఏది కనిపించదు. ఆళ్ళకున్న సమస్యే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ. నాకే వచ్చిందిలాగ, నాకే జరిగిందిలాగ అని ఆ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని పోతాయో మరి ఏంటో నాకు అర్థం కాదు గానీ, బట్ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుందండి. వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఎళ్ళిపోతారు. బట్ వెనకాల ఉన్న పిల్లలు
ఆళ్ళనెవరు చూస్తారు? వాళ్ళకేదైనా కావాలంటే ఎవరినడిగితే ఇస్తారు? నాకదొక్కటేనండి చాలా మనసుకు బాధనిపించింది. దయచేసి ఇలాంటి నిర్ణయాలు మటికి ఎవరు తీసుకోకూడదండి. మనం ఏదైనా సరేనండి, భూమి మీద ఉన్నప్పుడే దాన్ని సాధించుకోవాలి. అంతే తప్ప చనిపోతే 90,00,000 వచ్చేస్తాయండి ఇప్పుడు చెప్పండి? వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇద్దరికి చెరో 45,00,000 ఇస్తానని ఎవరైనా చెప్పారా చెప్పండి? చెప్పలేదు గదా! సో, 90,00,000 కోసం 90 ఏళ్ల జీవితాన్ని పణంగా పెట్టడం అనేది ఎంత అవివేకమైన చర్య. ఆయన ఎంత ఎడ్యుకేటెడ్ చక్కగా గవర్నమెంట్ జాబ్ ఉంది. అది కూడా లేని వాళ్ళు ఎంతమందున్నారు? అవునా? ఒకటి ఎవరో వచ్చేసి ఆయన నెత్తి మీద అయితే పెట్టలేదు గదా! ఆయనంతట ఆయనే ఇల్లు కావాలని అనుకున్నారు. దానికోసం ఈఎంఐ ప్లాన్ జేసుకున్నారు. వెల్ అండ్ గుడ్ అంతా బానే ఉంది కదా! మరి ఎందుకింత తొందరపాటు పని, ఇంత తెలివి తక్కువ పని చేశారనేది చాలా చాలా బాధనిపించిందండి నాకైతే మటికి. సో, అందుకే చెప్తున్నాను. దేనికి భయపడకూడదు. ఏదైనా సరే సాల్వ్ చేసుకుంటే మన లైఫ్ కంటే పెద్దదైతే కాదు కదండీ! ఒక్కొక్కరికి డబ్బు సమస్య ఉంటుంది. డబ్బు ఒక్కటే ఆయనకి సమస్య అవ్వచ్చు. కొంతమందికి కోట్లు కోట్లు డబ్బుంటుంది. కానీ ఆరోగ్యం బాగోదు. ఏదో హార్ట్‌కి సంబంధించో, లేకపోతే మెదడుకి సంబంధించో, లేకపోతే కంటికి సంబంధించో రీప్లేస్‌మెంట్ చేయాల్సుంటుంది. వాళ్ళకెవరైనా ఇస్తే బావుండు. కొన్ని లక్షల కోట్లు మూలుగుతూ ఉంటాయి. కానీ ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి అందరికీ అన్ని రకాలు ఉండవండి. మనకి మానవ జీవితం ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి దేనికి కూడా మనిషి తొందరపాటనేది పనికిరాదు. ఈ రోజుల్లో మనల్ని మనమే కాపాడుకోవాలి. మన కుటుంబాన్ని మనమే చూసుకోవాలి. ఎవరు వచ్చి మనల్ని ఉద్ధరించరు. అర్థమవుతుందా? కాబట్టి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా టెన్షన్ పడకుండా ఉండాలి. టెన్షన్ అనేది ఇప్పుడు రోజు మనం మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఎలాగో అదొకటి మన లైఫ్‌లో పార్టయిపోయింది. చిన్నపిల్లలకే, పెద్దవాళ్ళకి అందరికీ కూడా టెన్షన్ అనేది మనతో పాటే మనం క్యారీ చేసేస్తున్నాం మనకు తెలియకుండానే. కాబట్టి ఎక్కువ స్ట్రగుల్ అవ్వకూడదండి. ప్రశాంతంగా ఉండండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇంకా అది ఫెయిల్యూరా, సక్సెస్ అనేది ఇంక మనం డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే డెసిషన్ అనేది మనం తీసేసుకున్నాం. డెసిషన్ తీసుకోక ముందే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి తప్ప, డెసిషన్ తీసుకున్న తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్‌ని మనం ఊహించుకోకూడదు. అది ఎయిదర్ గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. జరగచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే ఇది ఇలాగే జరగాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసుకొని కూర్చొని మనం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకూడదు మెయిన్. ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాము అనుకోండి, అది జరగకపోతే చాలా 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 డిప్రెషన్‌కెళ్ళిపోతాం. చాలా బాధపడిపోతాం. కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. వితౌట్ ఎక్స్‌పెక్టేషన్ ఏ పనైనా మనం చేశాము అనుకోండి, రెండే ఉంటాయి. అయితే గుడ్డు లేదంటే బ్యాడ్. అయితే సక్సెస్ లేదంటే ఫెయిల్యూర్. సక్సెస్ అయ్యాము అనుకోండి ఇంకంతే మనకు కొమ్మలొచ్చేత్తాయి. మనం ఏ పని చేయక్కర్లేదు. కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవచ్చనుకుంటా. బట్ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనిషికి ఆలోచన మొదలవుతుందనమాట. అసలు ఎందుకిలా